వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఒక పోయం, దాని యొక్క సారాంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వారికి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలామంది నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, కానీ లైక్లు ఇవ్వడం లేదు. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అసలైన లెసన్లోకి వెళ్దాం. స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. ఈ లెసన్ అనేటువంటిది, పోయం అనేటువంటిది రాబర్ట్ ఫ్రాస్ట్ రాశాడు. రాబర్ట్ ఫ్రాస్ట్ అనేటువంటి ఒక రచయిత, అమెరికన్ పోయట్. ఈయన రొమాంటిక్ అండ్ నేచర్ పోయట్. అంటే నేచర్కు, ప్రకృతికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రముఖ కవి. తన యొక్క రచనలలో ఎప్పుడూ కూడా ప్రకృతికి ప్రాధాన్యత ఇచ్చి వర్ణించేటువంటి వ్యక్తి. హీ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1874 and died in 1953. 1874లో జన్మించిన ఇతను 1963లో మరణించడం జరిగింది. హిస్ పోయమ్స్ ఆర్ ఫిల్డ్ విత్ నేచర్ ఇమేజెస్. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా, ఆ యొక్క చిత్రాలన్నీ కూడా, సమాచారం అంతా కూడా ఈయన వర్ణించడం జరుగుతుంది. హీ ఈజ్ ఎ పోయిట్ ఆఫ్ నేచర్ అండ్ మ్యాన్. హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పోయిట్స్ ఆఫ్ 20th century. 20వ శతాబ్దపు ప్రముఖ, ప్రసిద్ధి పొందిన, ప్రభావితం చేసేటువంటి రచయితలలో రాబర్ట్ ఫ్రాస్ట్ అనేటువంటి వ్యక్తి చాలా ముఖ్యుడు. ఈయన రాసినటువంటి రచనలు చాలా ప్రసిద్ధి పొందాయి. హి వాజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విలియం వర్డ్స్వర్త్ అండ్ జాన్ కీట్స్. ప్రముఖ రచయితలైనటువంటి విలియం వర్డ్స్వర్త్ మరియు జాన్ కీట్స్ యొక్క రచనలకు ప్రభావితం చెంది వారిని అనుసరించి ఈయన గొప్ప రచయితగా ప్రసిద్ధి పొందారు. ఇక పోయంలోకి వెళ్తే, ఇక్కడ పోయం అనేది ఇచ్చారు. ఈ పోయంని మనము ట్రాన్స్లేట్ చేసి తద్వారా సారాంశాన్ని తెలుసుకుందాం. స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్, poem by Robert Frost. Woods are these? I think no. His house in the village, though. He will not see me stopping here to watch his woods fill up with snow. My little horse must think it queer. అంటే ఇక్కడ మొదటి లైన్ ఏముందంటే, అసలు కథలోకి వెళితే రాబర్ట్ ఫ్రాస్ట్ ఒకరోజు ప్రయాణం చేస్తుంటాడు. ప్రయాణం చేసే సమయంలో సాయంకాల సమయానికి కరెక్ట్గా అడవి గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ అడవి గుండా ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఒక ప్రాంతంలో ఆయన సడన్గా నిలపాల్సి వచ్చింది. గుర్రం మీద ప్రయాణం చేసే ఇతను తన యొక్క ప్రయాణాన్ని ఆపాడు. కారణం ఏమంటే, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం, ఆ అడవి ప్రాంతం అంతా కూడా ప్రత్యేకించి ఆకర్షణీయంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, హాయిగా ఉన్నటువంటి ఆ యొక్క వుడ్ అంటే తోట, ఆ యొక్క తోటను చూసి మెస్మరైజ్, అంటే ఆ యొక్క ప్రకృతికి, ఆ యొక్క వాతావరణానికి ఆకరించిన వాడు మన యొక్క రచయిత. అక్కడ స్టాప్ చేశాడు. ఆ ప్రకృతిని గురించి తాను అనుభవాన్ని పొంది ఆస్వాదిస్తూ అనుభూతిని పొందుతున్నాడు. అయితే ఆయన అనుకుంటున్నాడు, ఈ వుడ్స్ ఆర్ చాలా ఫైన్. ఇక్కడ ఉన్నటువంటి తోటంతా కూడా చాలా బాగుంది. అయితే హిస్ హౌస్, దీనికి సంబంధించిన ఓనర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడే ఎక్కడో పక్కలో ఉన్నటువంటి విలేజ్లో ఉంటాడు. ఈ ప్రాంతానికి, ఈ తోటకు చెందిన యజమాని దగ్గరలో ఉన్నటువంటి విలేజ్లో ఉంటాడనే విషయం నాకు తెలుసు. అయితే హీ విల్ నాట్ సీ మీ స్టాపింగ్ హియర్. అతనికి నేను ఇక్కడ వచ్చినట్టు, అతనికి నేను తన యొక్క తోటను చూస్తున్నట్టు, అందమైనటువంటి ఈ ప్రదేశాన్ని
తాను చూస్తున్నట్టు ఆ ప్రకృతిని తన యొక్క ప్రకృతి యొక్క అనుభూతిని పొందుతున్నట్టు అతనికి యజమానికి తెలియదు. కాబట్టి ఇక్కడ నేను చూడొచ్చు. టు వాచ్ హిస్ ఫుడ్స్ ఫిల్ విత్ స్నో. చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, ఆనందంగా ఉంది, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎక్కువగా గ్రీనరీతో కూడుకున్న ఆ తోట అంతా కూడా తెల్లని చల్లగా మంచు పడుతూ ఉండడంతో రంగు కూడా పూర్తిగా మారిపోయింది. ఏదేమైనప్పటికీ రాబర్ట్ ఫ్రాస్ట్ ప్రకృతికి ఆరాధకుడు, ప్రకృతిని ఆరాధించేటువంటి రచయిత. ఈ విధంగా ఆ ప్రయాణాన్ని మధ్యలో ఆపడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అందాన్ని ఆనందిస్తూ అనుభూతిని పొందుతూ ఉన్న రచయితను చూచి మై లిటిల్ హార్స్ మస్ట్ థింక్ ఇట్ క్వీర్. మన ప్రయాణంలో నాతో పాటు వస్తున్నటువంటి ఈ యొక్క గుర్రం అనేటువంటిది, నా యొక్క గుర్రం అనేటువంటిది విచిత్రంగా ఆలోచిస్తుంది అని గుర్రం అనుకోకపోయినా కూడా గుర్రం అనుకుంటున్నట్టుగా కవి తనకు తానే చెప్పుకున్నాడు. క్వీర్ అంటే విచిత్రంగా, పిక్యులర్గా. నా యొక్క గుర్రము ఈ మధ్యలో, అడవి మధ్యలో ఈ సాయంకాల సమయంలో నిలబెట్టడం, టయాన్ని వేస్ట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు అని గుర్రం అనుకుంటుందని గుర్రము యొక్క మాటలను తానే ఊహించి కవి ఇక్కడ రచయిత రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పాడు. టు స్టాప్ వితౌట్ ఎ ఫామ్ హౌస్ నియర్. ఇక్కడ ఎందుకు నిలిపాడో నాకు అర్థం కావడం లేదని, దగ్గరగా ఎటువంటి ఫామ్ హౌస్ లేదని, ఏమాత్రం కూడా తినడానికి, తాగడానికి, మాట్లాడడానికి ఎవరూ కూడా లేరని, ఏమాత్రం కూడా అనుకూలమైన ప్రదేశం కాదని, ఇటువంటి ప్రాంతాల్లో నా యజమాని ఎందుకు నిలబడి టయాన్ని వేస్ట్ చేస్తున్నాడో అని గుర్రం అనుకుంటున్నట్టుగా, తన గుర్రము భావిస్తున్నట్టుగా గుర్రం సైడ్ నుంచి, గుర్రము వైపు నుంచి కవి తనకు తానే ఆలోచించి చెప్పాడు. బిట్వీన్ ద వుడ్స్ అండ్ ద ఫ్రోజన్ లేక్ ద డార్కెస్ట్ ఈవినింగ్ ఆఫ్ ద ఇయర్. ఇప్పుడు ఎలా ఉందంటే ఇది సాయంకాల సమయము. ఈ సంవత్సరంలో ఈ సాయంకాలం అనేటువంటిది చాలా సుదీర్ఘమైనటువంటిది. అంటే డే అనేటువంటిది తక్కువ, రాత్రి అనేటువంటిది ఎక్కువ. కాబట్టి చీకటి పడేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. చీకటి పడితే ప్రయాణం చేయలేము. పైగా ఈ వుడ్స్ దాటిన తర్వాత అక్కడ ఒక లేక్, ఫ్రోజన్ లేక్ అనేది వస్తుంది. గడ్డ కట్టుకుపోయేటువంటి అతి చల్లని మంచుతో కూడుకున్న ఆ లేక్కు మధ్యలో ఇక్కడ ఉన్నాము. ఇది ఏమంత అనుకూలమైన ప్రదేశం కాదు అని గుర్రము తనలో తాను అనుకున్నట్టుగా రచయిత ఇక్కడ చెప్పాడు. అంతేకాకుండా హీ గివ్స్ హిస్ ఆర్మ్స్ వెల్ ఎ షేక్ టు ఆస్క్ ఇఫ్ దేర్ ఈజ్ సమ్ మిస్టేక్. అయ్యా యజమాని గారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? రండి, పోదాం, ఇప్పటికే ఆలస్యమైంది, పొద్దుగూకుతోంది, సాయంకాలం అవుతోంది, చీకటి పడుతోంది, మీరు వెంటనే రండి, ప్రయాణం చేద్దామని తన యొక్క మెడలో ఉన్నటువంటి బెల్స్, గంటలను షేక్ చేస్తూ, మోగిస్తూ రచయితకు హెచ్చరిక చేస్తున్నట్టుగా, తన గుర్రము తనకు హెచ్చరిస్తున్నట్టుగా రచయిత ఇక్కడ చెప్పాడు. టు ఆస్క్ ఇఫ్ దేర్ ఈజ్ సమ్ మిస్టేక్. మీరేదో తప్పు చేస్తున్నారు, అసలు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ద ఓన్లీ అదర్ సౌండ్స్ ద స్వీట్. ఇక్కడ సైలెంట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. ఎంతటి సైలెంట్గా ఉందంటే గాలి వీస్తున్నప్పుడు ఆ గాలి వీచేటువంటి శబ్దం మాత్రమే వినిపిస్తూ ఉంది. అటువంటి ఈ ప్రాంతాల్లో మనము ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఇది మీకు నచ్చి ఉండొచ్చు, పైగా మీకు బాగా ఇష్టమై ఉండొచ్చు, కానీ అది డార్క్గా ఉంది, డీప్గా ఉంది. కాబట్టి మనము చీకటి పడిన వెంటనే ప్రయాణం చేయడానికి కష్టం అవుతుంది. తొందరగా వెళ్దాం. పైగా బట్ ఐ హ్యావ్ ప్రామిస్ టు కీప్. నేను ఎన్నో రకాలైనటువంటి ప్రామిసెస్ చేశాను, ఎన్నో రకాలైనటువంటి పనులను చేయాల్సి వచ్చింది. ఆ పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే వచ్చి మీరు చేసిన పనులను మీరు చేయాలి. కాబట్టి
ఆ పనులు చేయాలి అంటే మనం తొందరగా బయలుదేరాలి రండి అని చెప్పి గుర్రము అనుకుంటున్నట్టుగా రచయిత అయినటువంటి రాబర్ట్ ఫస్ట్ చెప్పాడు. అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్, అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. ఇక్కడ 2 సార్లు రిపీట్ చేశాడు. అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్, చాలా మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి. నిద్రపోయే లోపు నేను చేసిన పనులన్నీ చేయడానికి నేను తొందరగా వెళ్ళాలి. కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అంటే నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి. అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్, ఎంతో దూరం ప్రయాణం చేయాల్సింది. ఇక్కడ స్లీప్ అనేటువంటి అర్థము 2 రకాలుగా 2 సార్లు వాడాడు. ఒకటి రాత్రిపూట నిద్రపోయేటువంటి సమయము. రాత్రి నిద్రపోవాలి అంటే మనం తొందరగా వెళ్ళాలి. రెండవది అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. స్లీప్ అంటే పర్మనెంట్ స్లీప్. పర్మనెంట్ స్లీప్ అంటే డెత్, మరణం అనేటువంటిది ఉంది. ఆ మరణం అనేది రాబోతుంది. ఆ మరణం అనేది రాబోయే లోపు నేను చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలి. కాబట్టి మీకు ఎంతో వర్క్ ఉంది, మీరు వెంటనే రండి, వెళ్ళిపోదాం అంటూ యజమానికి గుర్తు చేస్తున్నట్టుగా గుర్రము వైపు నుంచి రచయిత చెప్పాడు. అంటే ఈ పోయంలో ఉన్న సారాంశం ఏమంటే, తాను ఒక వ్యక్తిగా ఎన్నో రకాలు చేయాల్సిన పనులున్నాయని, ఆ బాధ్యతను నేను నిర్వర్తించాలని, బాధ్యతకు మధ్య ఇక్కడ ఉన్నట్టు ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడే ఉండాలని కోరుతున్నట్టుగా ఉంది. 2 అంశాల మధ్య ఇక్కడ మానసిక సంఘర్షణ అనేటువంటిది మన రచయితలో ఉంది. అంటే ప్రకృతిని చూసి ఉండిపోవాలా, లేదా వెంటనే వెళ్ళి నేను చేసే పనులన్నీ చేయాలా, ఏదానికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఏది కంప్లీట్ చేయాలా, వెళ్ళడమా ఇక్కడే ఉండడమా అనేటువంటి అంశాల మధ్య మానసిక ఘర్షణ జరుగుతూ ఉన్నట్టుగా రచయిత ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పోయంలో వ్యక్తికి ఉన్నటువంటి బాధ్యతలకు, వ్యక్తికి ఉన్నటువంటి రెస్ట్‌కు మధ్య జరిగేటువంటి మానసిక సంఘర్షణ ఉంటుందని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఈయన తన పోయంలో చెప్పాడు. కాబట్టి బాధ్యతగా ప్రవర్తించడం అనేది ఒకటైతే, రెస్ట్ తీసుకోవడం అనేటువంటిది ఒకటి. ఈ రెండిట్లో అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కవి, రచయిత రాబర్ట్ ఫాస్ట్ ఈ పోయంలో చెప్పాడు. కాబట్టి ఈ పోయం చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.